అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. प्रसाद लाया राम नाम ले अकाल मृत्युहरणं सर्वव्याधि विनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। अकाल मृत्युहरणं सर्वव्याधि विनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। तायामामद्या मेधायाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्द्रश्च वायुश्च मेधां धाता ददातु मे स्वाहा।
అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో రామాలయ ధ్వజారోహణం జరగనుంది. మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రైట్, ఇక మనకి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, స్ఫూర్తి పత్రిక ఎడిటర్, మనకి జూమ్ కాల్లో యాడ్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు చూసుకుంటే అయోధ్యలో ఈరోజు చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. రామాలయం ధ్వజారోహణం అద్భుతమైన ఆధునిక వాతావరణంలో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ఏంటి, ఏమంటారు అసలు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో రామ మందిర నిర్మాణము అనేటువంటిదే ఒక అత్యద్భుతమైనటువంటి స్వాభిమానమైనటువంటి ఒక ఘట్టం. అలాంటి అయోధ్య రామ మందిరంలో ఈ రోజున మరొక చారిత్రాత్మకమైనటువంటి ధార్మికమైనటువంటి మరొక ఘట్టం జరుగుతున్నది. అదేమిటంటే గర్భగుడి మీద ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమం. సాధారణంగా హిందూ ధార్మిక జీవనంలో, ఆగమ శాస్త్రాల్లో కూడా దేవాలయం మీద ధ్వజాన్ని ఎగరవేయాలి అనేటువంటిది ఒక ఆగమ శాస్త్ర పరంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఇది కేవలము ధ్వజము అంటే దీన్ని ధర్మధ్వజము అని చెప్తూ ఉంటాయి శాస్త్రాలన్నీ కూడా. ఎందుకు ధర్మధ్వజం అని చెప్తారు అంటే భారతీయ అంటే సనాతన హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి ఈ ధ్వజం ప్రతీక. ఈ ధ్వజాన్ని దర్శించుకున్న వెంటనే దర్శించుకున్నటువంటి వాళ్ళకి హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి విలువలు అంటే జీవన విలువలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి. అసలు దేవాలయమే అనేటువంటిదే ఒక సంస్కారానికి, ధర్మానికి, ఆధ్యాత్మికతకు కేంద్రమైనటువంటిది. ఎంతో దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి వెంటనే మందిరము, దేవాలయము అనేటువంటిది కనిపించకపోవచ్చు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి ముందుగా దర్శనం ఇచ్చేటువంటిది ఏమిటంటే మందిర గర్భగుడి మీద రెపరెపలాడుతున్నటువంటి ధర్మధ్వజము. ధర్మధ్వజాన్ని చూడగానే అక్కడ దేవాలయం ఉన్నది, ఆ దేవాలయానికి వెళితే దైవ దర్శనం కలుగుతుంది, తీర్థ ప్రసాదాలు లభిస్తాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఒక సదాలోచనలు కలగటానికి ధర్మధ్వజము అనేటువంటిది దోహదపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నావికుడికి లైట్ హౌస్ అనేటువంటిది ఏ విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉంటుందో, మార్గదర్శనం చేస్తూ ఉంటుందో, జీవన విలువలు ఒక దేవాలయం యొక్క దేవాలయం యొక్క నిర్మాణం అక్కడ ఉన్నది అనేటువంటి విధంగా భక్తులకు అందరికీ కూడా తెలియచెప్పేటువంటి ఒక ధార్మిక ధ్వజము ఆ దేవాలయం మీద ఎగిరేటువంటిది. ఒక విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయం మీద ఎగరవేస్తున్నటువంటి ధ్వజము త్రికోణాకారంలో ఉంటుంది. త్రికోణాకారము అనేటువంటిది ఆధ్యాత్మిక జీవనంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అనేకమైనటువంటి యంత్రాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ, శ్రీచక్ర నిర్మాణంలో కానీ, ఏ విధమైనటువంటి యంత్ర నిర్మాణములో త్రికోణము అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ధ్వజాలన్నీ కూడా త్రికోణాకారంలో ఉంటాయి. కొన్ని ఆగమ శాస్త్రాలు వాళ్ళ యొక్క మతాలకి సంబంధించినటువంటి సంప్రదాయానికి అనుగుణంగా చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో కూడా కొన్ని ధ్వజాలను పెట్టుకుంటూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా ఈ ధర్మధ్వజము కాషాయ వర్ణంలో ఉంటుంది. ఒక్కటి అమ్మా, హిందూ ధర్మాన్ని సమాజానికి, ప్రపంచానికి తెలియచెప్పాలి అంటే కాషాయ వర్ణము అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. ఎందుకు? ఇప్పుడు మన జాతీయ ధ్వజంలో ఒక్కొక్క రంగు ఒక్కొక్క గుణానికి ఎలా ప్రత్యేకత అని చెప్తూ ఉంటామో, కాషాయ వర్ణము అనేటువంటిది త్యాగానికి ప్రతీక. అది ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క వర్ణము, సూర్యుని యొక్క రంగు ఎలా ఉంటుందో అది కాషాయ వర్ణంలో ఉంటుంది. సూర్యోదయ ఉషకాంతులు కానీ, ప్రభాత కాంతులు కానీ సూర్యోదయ అది కాషాయ వర్ణంలో ఉంటుంది. సమాజాన్ని జాగృతం చేయటము,
సమాజాన్ని మేలుకొలిపేటువంటి ఒక రంగు కాబట్టి, ఒక వర్ణం కాబట్టి, అనాదిగా హిందూ జీవనంలో కొన్ని యుగాల నుంచి ఈ జాతికి కానీ ఈ దేశానికి కానీ ధ్వజంగా వస్తున్నటువంటిది కాషాయ వర్ణమే. అయితే ఆ కాషాయ వర్ణం మీద రాజులు వాళ్ళ రాజ లాంఛనాలు అంటూ ఉంటారు. లాంఛనం అంటే ఇక్కడ గుర్తు అని అర్థం. వాళ్ళ రాజులకు సంబంధించినటువంటి చిహ్నాలు ఏవైతే ఉంటాయో ఆ కాషాయ వర్ణ ధ్వజం మీద ఆ చిహ్నం వేసుకుంటూ ఉంటారు. ఆ చిహ్నాన్ని బట్టి ఇది బలానా రాజ్య ధ్వజము, బలానా రాజు యొక్క సంబంధించినటువంటిది అని తెలుస్తూ ఉంటుంది. అలాగే దేవాలయాల మీద ఉండేటువంటి ధ్వజాలు కూడా అక్కడ కొన్ని గుర్తులు, ఆ ధ్వజాల మీద, ధర్మ ధ్వజాల మీద కొన్ని గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఈ ధ్వజానికి సంబంధించినటువంటి చరిత్ర చెప్పాలి అంటే పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి మందిరం మీద రెపరెపలాడేటువంటిది ప్రతి నిత్యము ఆ ధ్వజాన్ని మార్చేటువంటి ఒక సంప్రదాయము ఆ దేవాలయానికి ఉంటుంది. అలాగే 250 మీటర్ల పొడవుతో రెపరెపలాడేటువంటిది, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భక్తులకు ఆ ధ్వజం దర్శనమిస్తూ ఉంటుంది. వెంటనే ఆ జగన్నాథ దేవాలయం స్ఫూర్తినిస్తూ ఉంటుంది, అది స్ఫురణకు వస్తూ ఉంటుంది. అలాగే అయోధ్య రామ మందిరంలో కూడా, రామ మందిర గర్భగుడి మీద కూడా ఈ రోజున ఒక శుభ ముహూర్తంలో అలాంటి ధర్మధ్వజాన్ని ఎగురవేస్తున్నారు. ఈ ధర్మధ్వజానికి సంబంధించినటువంటిది కూడా, ఆ ధర్మధ్వజం మీద ఏ చిహ్నాలు ఉన్నాయి, ఏ గుర్తులు ఉన్నాయి, దాన్ని బట్టి ఏ విధంగా సమాజానికి ఒక మార్గదర్శనము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అంటే, ఆ అయోధ్య గర్భగుడి మీద ఈ రోజున ఆవిష్కరిస్తున్నటువంటి ఆ కాషాయ వర్ణ ధర్మధ్వజం మీద ఓంకారము అనేటువంటి చిహ్నం ఉంటుంది. ఎందుకు ఓంకారం పెట్టారు అంటే, మన ధర్మశాస్త్రాలలో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పారు. అంటే ఓం అనేటువంటిదే అకార ఉకార మకారముల యొక్క సంయుక్తం. ఈ మూడు కలిసి ఓం అనేటువంటి ఒక అక్షరం ఏకాక్షరం అయింది. ఈ అకార ఉకార మకారములు మూడు కూడా త్రిమూర్తులకు ప్రతీక, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అది ప్రతీక అని చెప్తూ ఉంటారు. ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఈ ఒక అక్షరము బ్రహ్మ స్వరూపం, భగవత్ స్వరూపము. అది ఈశ్వర స్వరూపం కావచ్చు, విష్ణు స్వరూపం కావచ్చు, బ్రహ్మ స్వరూపం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది పరమాత్మ స్వరూపము. కాబట్టి ఆ ధర్మధ్వజం మీద పరమాత్మ స్వరూపమైనటువంటి ఓం అనేటువంటి ఒక అక్షరం ఉన్నది. రెండోది, దానిపైన కోవిదర వృక్షము అనేటువంటి దాన్ని కూడా ఒక చిహ్నంగా పెట్టారు. కోవిదర వృక్షము అనేటువంటిది సమాజానికి కొంచెం తెలియనటువంటిదే. ఎందుకు పెట్టారు కోవిదర వృక్షము అంటే, మన శాస్త్రాలలో కానీ కావ్యాలలో కానీ పంచ అమరతరులు అని వర్ణన చేశారు. అంటే దేవతా సంబంధమైనటువంటి పుష్ప జాతికి సంబంధించినటువంటి 5 రకాల వృక్షములను అమరతరులు అనే పేరుతో మన శాస్త్రాలు చెప్పాయి, కావ్యాలలో కవులు కూడా వర్ణన చేశారు. ఆ అమరతరులు ఏమిటంటే మందారము, పారిజాతము, కల్పవృక్షము, అలాగే సంతానము, హరిచందనము. ఈ 5 వృక్షములను అమరతరులు అని అంటారు. ఈ అమరతరులుకి సంబంధించినటువంటి దాంట్లో కశ్యప మహాముని ఏం చేశారంటే, మందారము, పారిజాతము అనేటువంటి 2 వృక్షములకు సంబంధించినటువంటి కలయికతో కోవిదర అనేటువంటి ఒక వృక్షాన్ని సృష్టించారు. ఆ 2 వృక్షముల యొక్క కలయికతో మరొక వృక్షం పుట్టింది, దానికి కోవిదర అని పెట్టారు. ఇది అమరతరుల యొక్క సంబంధించినటువంటి అంశ కలిగినటువంటిది. ఇది ఒకటి. ఇలా కోవిదర వృక్షం ఉంటుంది. మూడవది, సూర్య భగవానుని యొక్క బొమ్మ, సూర్య భగవానుని యొక్క చిత్రం ఒకటి ఉన్నది. అంటే కిరణములతో కూడినటువంటి సూర్య చక్రం ఏదైతే ఉన్నదో అది ఉన్నది. ఎందుకు సూర్య చక్రాన్ని పెట్టారు? ఇందాక నేను చెప్పాను, సమాజాన్ని మేలుకొలపటము అనేటువంటిది, జాగృతం చేయటం అనేటువంటిది మనిషిలో నిక్షిప్తమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక విలువలతో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా అవి చైతన్యం కావటం కోసము అనేటువంటిది ఒక భావన. రెండవది, శ్రీరాము యొక్క వంశం ఏదైతే ఉన్నదో అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః.
ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, రాముడు అనేటువంటి పేరుతో చాలా కీర్తి ప్రతిష్టలను కలిగి ఉన్నటువంటి వాడు, సంపాదించేటువంటి వాడు అని రాముడు గురించి చెప్తూ, ఆయన బాల్యావసం గురించి చెప్తూ వర్ణన చేసింది రఘువంశ కావ్యము, మన రామాయణ కావ్యం. అలాగే ఈ ఇక్ష్వాకు వంశస్థులకు అందరికీ కూడా కుల దైవము లేదా వంశ దైవము లేదా ఇష్ట దైవము ఎవరు అంటే సూర్య భగవానుడు. కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధికులు వాళ్ళు. శ్రీరాముడు అది రామ మందిరము, బాలరామ మందిరము. ఆ ధ్వజం, ఆ మందిరం మీద ఎగిరేటువంటి ధ్వజంలో వాళ్ళ ఇష్ట దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క చిత్రం ఉన్నటువంటి, అలాగే కోవిదర వృక్షము కలిగినటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు కాషాయ వర్ణంలో ఉంటాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అని మన ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. త్యాగము చేత మనిషి అమృతుడవుతాడు. మరి సమాజం అంతా కూడా త్యాగ గుణము, సమర్పణా భావము, సమర్పితమైనటువంటి ఒక లక్షణం కలిగి ఉండాలి. ఈ సంస్కారము, ఈ లక్షణము సమాజంలో జాగృతం కావటం కోసం అని చెప్పి ఆ కాషాయ వర్ణంతో కూడినటువంటి ఈ కోవిదర వృక్షం యొక్క సూర్య భగవాను యొక్క చిత్రము కలిగినటువంటి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి కాషాయ పతాకము ఈ రోజున అయోధ్య రామ మందిరంలో గర్భగుడి పైన ఈ రోజున ధ్వజ ఆరోహణం, అది ధర్మ ధ్వజ ఆరోహణం. యావత్తు జాతికి కూడా చాలా గర్వించదగినటువంటిది. ధార్మిక భావనతో 148 కోట్ల ప్రజానీకము, సంపూర్ణ సమస్త హిందూ జాతి కూడా ఆనందంతో ధార్మిక భావనతో పులకరించిపోయేటువంటి ఒకనొక ఘట్టం. ఇందాక మీరు చెప్పారే, చారిత్రాత్మకమైన ధార్మికమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నదమ్మా. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మొత్తానికి రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది. అలాగే ఈ ఆచారానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటో అర్థమైంది. ఇక మనం చూసుకుంటే ప్రతిష్టానంతరం జరుగుతున్న ఈ ధ్వజారోహణం రామాలయ చరిత్రలో ఏ స్థానం దక్కించుకుంటుంది అనుకోవచ్చు మనం? ఈ ప్రతిష్టానంతరం జరుగుతున్న ఈ ధ్వజారోహణం రామాలయం చరిత్రలో ఏ స్థానం దక్కించుకుంటుంది అనుకోవచ్చు? మందిరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా చాలా పవిత్రమైనటువంటిదే. అలా పవిత్రమైనటువంటి ఆ స్థలంలో అనేకమైనటువంటి విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. సప్త మందిరాలు అనేటువంటివి ఆ ప్రాంగణంలో ఉన్నాయి. ఆ సప్త మందిరాల యొక్క దర్శనం ఎలా ఉంటుందో, గర్భగుడిలో ఉన్నటువంటి రాముని యొక్క దర్శనం ఎలా ఉంటుందో, దేవాలయానికి ఉన్నటువంటి శిఖరం గోపురం యొక్క దర్శనం ఎలా ఉంటుందో, ఆ శిఖరం, ఆ గర్భగుడి మీద ఎగిరేటువంటి ఆ భగవద్ధ్వజము, ధర్మధ్వజము, అది కూడా అంత పవిత్రమైనటువంటిదే. రామ దర్శనము ఎంత పవిత్రతను ఎంత కలిగిస్తుందో, ఎంత పుణ్యప్రదమైనటువంటిదో, ఆ గర్భగుడి మీద ఎగురుతున్నటువంటి ధర్మధ్వజం యొక్క భగవత్ స్వరూపమైనటువంటి ఆ ధర్మధ్వజం యొక్క దర్శనము కూడా అంత పవిత్రతను కలిగిస్తుంది, అంత పుణ్యప్రదమైనటువంటిది. కాబట్టి ఇందాక నేను చెప్పాను, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. అలాంటి ఓంకారము అనేటువంటిది లిఖించబడినటువంటి, చిత్రీకరించబడినటువంటి ధ్వజం. అది సూర్య భగవానుడికి రూపం కూడా దాని మీద ఉన్నటువంటిది. అలాగే అమరమైనటువంటి వృక్షముల యొక్క అంశకు సంబంధించినటువంటి కోవిదర అనేటువంటి మరొక దైవ సంబంధమైనటువంటి వృక్షం యొక్క చిత్రము కూడా దాని మీద గీయబడింది. అది కూడా సాక్షాత్తు భగవద్ దర్శనమే. హిందూ ధర్మంలోనే మనకు కనిపిస్తుంది, భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి అణువులో కూడా భగవంతుడున్నాడు. అలాగే ఇవన్నీ కూడా పూజలు పునస్కారాలతో ప్రాణ ప్రతిష్టాపన చేయబడిన దాంతో భగవంతుని యొక్క అంశను, తత్వాన్ని ఆవాహన చేసినటువంటి ఒక లక్షణం ఏదైతే ఉంటుందో ఈ ఆగమ శాస్త్రాలలో ఉంటుంది. కాబట్టి ఇది కేవలము నూలు పోగుతో కూడినటువంటిది అనేటువంటిది కాదు భావన. అది పవిత్రమైనటువంటిది. అందులో ఉన్నటువంటి పడుగు పేకలలాగా నిలువు అడ్డముగా ఉన్నటువంటి ఆ వస్త్రములు, నూలు ఏదైతే ఉన్నదో అదంతా కూడా భగవత్ తత్వముతో నిండి ఉన్నటువంటిది. కాబట్టి హిందూ సమాజంలో
అణువణువులో భగవంతుని దర్శించేటువంటి ఒకానొక గొప్ప సంస్కృతి ఉన్నది. ఆ ధర్మధ్వజంలో కూడా భగవంతుణ్ణి దర్శించేటువంటి సంస్కృతి సంపూర్ణ హిందూ జాతికి ఉంటుంది. ఉండే విధంగా ఆ ధర్మధ్వజము ఒక స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తూ ఉంటుంది. కుల భేదాలు లేకుండా, మత భేదాలు లేకుండా, ఆరాధనా భేదాలు లేకుండా అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ ధర్మధ్వజాన్ని గౌరవిస్తారు. ధర్మధ్వజం యొక్క రక్షణ తమ బాధ్యతగా, తమ కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. ఇది హిందూ సమాజం యొక్క కర్తవ్యముగా ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధర్మాన్ని రక్షించాలి. ధర్మానికి ప్రతీక ఆ భగవద్ధ్వజము. ఆ భగవద్ధ్వజాన్ని రక్షించుకున్నట్లయితే ధర్మాన్ని రక్షించుకున్నట్లే. భగవద్ధ్వజ దర్శనము అంటే ధర్మాన్ని సాక్షాత్కరించుకున్నట్లే. అలాగే భగవద్ధ్వజంను దర్శనంతోనే ధర్మ ఆచరణ అనేటువంటి కర్తవ్య బోధన కూడా సమాజానికి కలుగుతుందమ్మా. సుబ్రహ్మణ్యం గారు, అలాగే చూసుకుంటే ఈ ధ్వజారోహణ పద్ధతులు ఏమైనా ప్రత్యేక, అంటే ఎలాంటి ప్రత్యేక శాస్త్రోక్త పూజలు నిర్వహించారా ఏమైనా? ధ్వజారోహణ కార్యక్రమానికి కూడా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పూజా పద్ధతులు ఉంటాయి. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎలా పూజా పద్ధతులు ఉంటాయో, ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించేటప్పుడు, ధ్వజస్తంభాన్ని ఎత్తేటప్పుడు ఏ విధంగా పూజా పద్ధతులు ఉంటాయో, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఉంటాయో, గోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎలా పూజా పద్ధతులు ఉంటాయో, ధ్వజ ఆరోహణ కార్యక్రమానికి కూడా పూజా పద్ధతులు ఉంటాయి. అది ప్రాంతాన్ని బట్టి ధర్మ శాస్త్రానికి అనుగుణంగా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆ పూజా పద్ధతులన్నింటినీ కూడా పాటిస్తూనే సంప్రదాయము, ధార్మికమైనటువంటి భావనకు భంగం కలగకుండానే ఆలయంలో పూజా పద్ధతులన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా గారు ప్రకటించారు. అలాగే దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ గారు కూడా ప్రకటించారు, శ్రీమాన్ చంపత్ రాయ్ గారు. హిందూ ధర్మంలో ఆగమ శాస్త్రము అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి శాస్త్రం. అనేక విషయాలకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలు. అంటే నేడు మనం చెప్పుకుంటున్నటువంటి సైన్స్, భౌతిక విజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఏ శాస్త్రము కూడా అది నిరుపయోగమైనటువంటిది అనేటువంటి భావన సమాజంలో కలగకూడదు. ఏ శాస్త్రంలో ఎంత విజ్ఞానము ఇమిడి ఉన్నది, సమాజ హితము ఎంత దాని వలన కలుగుతూ ఉన్నది అని సమాజం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కడో కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తికైనా, సుఖ దుఃఖాలలో అశాంతితో ఉన్నటువంటి వ్యక్తికైనా, ఎంతో దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కసారి ఆ ధర్మధ్వజం కనిపిస్తే ఒక ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అక్కడికి వెడితే నా మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతుంది, నా మనస్సుకి ఒక ప్రశాంతత కలుగుతుంది, నా జీవనంలో ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలకన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుంది, నా సుఖానికి అది ఒక కేంద్ర బిందువు అవుతుంది, నా దుఃఖాన్ని తొలగించేటువంటి ఒక చలివేంద్రము లాంటిది అవుతుంది అది అనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసము ఈ సమాజంలో నిర్మాణం అవుతుంది. అనాదిగా సమాజాన్ని నడిపిస్తూ వచ్చేటువంటిది ఇలాంటి లోకహితాన్ని కోరుకునేటువంటి, లోక కళ్యాణాన్ని కలిగించేటువంటి ఈ ఆగమ శాస్త్ర అనుగుణంగా నిర్మాణమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాలలో జరిగేటువంటి ధర్మధ్వజ ఆరోహణ వంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సమాజానికి సంపూర్ణ విశ్వాసం కలిగించేటువంటివి. సుబ్రహ్మణ్యం గారు, అలాగే చూసుకుంటే ఈ ధ్వజారోహణం దేశవ్యాప్తంగా రామ భక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు మనం? రామ మందిర నిర్మాణానికి ఎలా అయితే కృషి చేశారో, ఆ కృషి చేస్తున్నప్పుడు వ్యక్తులలో ఎలా పట్టుదల కలిగిందో, ఇది జాతీయ స్వాభిమాన సంకేతానికి ప్రతీకగా ఉండాలి అని భక్తులు ఏ విధంగా ఆవేదన చెందారో, ఆరాటపడ్డారో, తపన చెందారో, అది ఆ కళ, ఆ ప్రయత్నం అంతా కూడా అది ఫలవంతమైంది. భక్తులందరూ కూడా సఫలీకృతులైనారు.
మందిర నిర్మాణం జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మందిర నిర్మాణంలో మా గ్రామం యొక్క యోగదానం ఉన్నది అనేటువంటి విధంగా శిలా పూజలు చేసి శిలలను పంపించి అక్కడ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా మా గ్రామం యొక్క మా భక్తుల యొక్క యోగదానము మందిర నిర్మాణంలో ఉన్నది అని చెప్పి ఎలా ఆనందపడ్డారో, బాలరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసి ఈ జాతి అంతా కూడా ధార్మిక భావనతో ఎలా పులకరించిపోయిందో అలాంటి ప్రభావమే ఈ రోజున రామ భక్తుల మీద, సంపూర్ణ హిందూ సమాజం మీద ఈ విధంగా భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అని చెప్పి ఒక సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అలాంటి అనుభూతిని కూడా ప్రజలు, భక్తులు అందరూ కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి మనిషిని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవాలయాలన్నీ కూడా శ్రద్ధా కేంద్రాలు. హిందూ జీవన పద్ధతిలో శ్రద్ధా కేంద్రాలు ఉంటాయి. అందులో ఒక గంగా నది ఒక శ్రద్ధా కేంద్రం. అలాగే మందిరములు అనేటువంటివి, దేవాలయములు అనేటువంటివి హిందూ జీవనంలో ఒక శ్రద్ధా కేంద్రం. శ్రద్ధా కేంద్రాన్ని పరిరక్షించుకోవాలి, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. దాంట్లో శాస్త్రోక్తంగా జరగవలసినటువంటి పూజా పద్ధతులన్నీ కూడా జరుగుతూ ఉండాలి. అక్కడి నుంచి సమాజానికి ఒక విధమైనటువంటి సకారాత్మకమైనటువంటి భావనలు, పాజిటివ్ వేవ్స్ అంటూ ఉంటారు. ఒక సకారాత్మకమైనటువంటి భావాలు ఆ శ్రద్ధా కేంద్రం నుంచి సమాజంలోకి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ విధంగా దేవాలయాలను ఎంతో పరిరక్షణ చేసుకుంటూ ప్రజలు ఆ దేవాలయాల యొక్క ప్రభావంతో వాళ్ళ జీవితాలలో దోషాలు లేకుండా, దోషపు పనులు చేయకుండా, దోషపు ఆలోచనలు లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచనలతో మనుషులు నిర్మాణం కావాలి అనేటువంటి దానికి ఈ దేవాలయాలు ఒక శ్రద్ధా కేంద్రాలు. అవి ఆ విధంగా దోహదపడుతూ ఉంటాయి. అందులో మంత్రశక్తి ఉంటుంది, యంత్రశక్తి ఉంటుంది, అలాగే తంత్ర శక్తి ఉంటుంది. యంత్ర మంత్ర తంత్ర శక్తితో కూడినటువంటిది దేవాలయం. అది శ్రద్ధా కేంద్రం. అక్కడి నుంచి సద్భావాలు, సదాలోచనలు, సత్కార్యములు చేయాలనేటువంటి కర్తవ్య బోధనలు ఆ దేవాలయం నుంచి వస్తాయి. అందువలనే దేవాలయాలలో ప్రవచనాలు జరుగుతూ ఉండేవి ప్రతిరోజు కూడా. ఆ ప్రవచనాలలో ధర్మం గురించి, నీతి గురించి, న్యాయం గురించి చెప్తూ ఉండేటువంటి వారు. ఇలాంటి శ్రద్ధా కేంద్రాలలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి వేడుకలు జరుగుతూ ఉంటాయి, ధార్మికమైనటువంటి పూజా పద్ధతులు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ రోజు అయోధ్య రామమందిరం గర్భగుడి మీద ఎగరవేస్తున్నటువంటి ధర్మధ్వజ ఆరోహణ కార్యక్రమం అంత విశిష్టమైనటువంటిదిగా మనం భావించుకోవచ్చమ్మా. సుబ్రహ్మణ్యం గారు, అలాగే మనం చూసుకుంటే సప్తమందిరాన్ని రోజు మన ప్రధానమంత్రి మోదీ దర్శించుకున్నారు. సప్తమందిరం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, అలాగే సప్తమందిరం కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటి, ఇది ఏ శాస్త్రంలో లేదా సంప్రదాయంలో ప్రస్తావించబడుతుంది సుబ్రహ్మణ్యం గారు? సప్తమందిరము అనేటువంటిది ఏమిటంటే, సాధారణంగా విష్ణువాలయాలలో ఒక విధమైనటువంటి దేవతలను ప్రతిష్ఠిస్తూ ఉండేటువంటి పద్ధతిలో ఒక ఆగమ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలాగే శివాలయాలలో కొన్ని రకాల దేవతలను ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి పద్ధతిలో ఆగమ శాస్త్రం చెప్తూ ఉంటుంది. సప్త మందిరాలు అనేటువంటి దాంట్లో ఇక్కడ రామ మందిరంలో ఆ సప్త మందిరాలు మాత అన్నపూర్ణాదేవి ఇలాంటి కొన్ని విగ్రహాల యొక్క ప్రతిష్ట కారణంగా సమాజానికి ఒక విధమైనటువంటి సంకేతం పెడుతూ ఉంటుంది. ఆ ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే అక్కడ సప్త మందిరాల యొక్క ప్రతిష్ట కూడా జరిగింది. ఒక బాలరాముని దర్శించుకున్న తర్వాత ఆ సప్త మందిరాలు చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రతిష్ఠ చేయబడినటువంటి దేవతలను కూడా దర్శించుకోవటం అనేటువంటిది. అలా ఆరాధనా పద్ధతులు ఏమైనప్పటికీ కూడా భిన్న ఆరాధనా పద్ధతులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూడండి అమ్మా, శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో శివుని యొక్క శివలింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత పక్కకు వస్తే అక్కడ హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. అటు హనుమంత్ భక్తులు హనుమంతుడిని పూజించుకుంటారు, అలాగే శివుని కూడా పూజించుకుంటారు. సరే, శివాంశ హనుమంతుడిలో ఉన్నది అని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతిష్ఠ చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా ఏకం సద్బ్రహ్మ విప్రాహ బౌధా వదంతి అని మన ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి.
బ్రహ్మ ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, భిన్న భిన్నమైనటువంటి స్వరూపాలతో భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతూ ఉంటుంది అని ధార్మికులైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏకం సత్ బ్రహ్మ, సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది బ్రహ్మ ఒక్కడే. విప్రాహ బౌధావరంతి, వేద పాఠాలు చదువుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాళ్ళు భగవంతుడు అనేక రూపాలలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. ఏకోహం బహుశ్యామ అని ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉంటాయి. ఈ భగవంతుడు ఒక్కడే, ఏకోహం ఒక్కడే భగవంతుడు, బహుశ్యామ అనేకమైనటువంటి రూపాలలో ఆయన ఆవిష్కరిస్తూ ఉంటాడు. మానవ రూపీ భగవన్, మానవ రూపంలో భగవంతుడు ఉంటాడు. సమాజ రూపీ పరమేశ్వర్, సమాజ రూపంలో భగవంతుడు ఉంటాడు. అలా భగవంతుడు అనేక రూపాలలో ఉంటాడు. కాబట్టి ఆ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఏ దేవాలయంలో ఏ విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థపతులు చెప్తారు. అలాగే పూజా పాఠాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగా అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. బాలరామ మందిరంలో సప్త విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా సప్త మందిరాలను కూడా ప్రధానమంత్రి మోదీ గారు కూడా దర్శనం చేసుకున్నట్లుగా మనకి మీరు అంతా కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ఐ న్యూస్ లో వారు ఆ సప్త మందిరాలను దర్శించుకున్నారు. ఈ సమయంలో అనేక మంది ప్రతిష్ఠితులైనటువంటి వాడు వేల సంఖ్యలో వీళ్ళు ఆహ్వానించారు. అలా ఆహ్వానించినటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు, సాధు సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక మందితో ధార్మికమైనటువంటి అయోధ్య పట్టణము ధార్మిక భావనతో మరొక్కసారి ఈ రోజున విరాజిల్లుతున్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదమ్మా. సుబ్రహ్మణ్యం గారు, అలాగే చూసుకుంటే మీరు చెప్పినట్టు సప్త మందిరానికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా చారిత్రక నేపథ్యం ఉందా? అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే ఆచారం పాటించబడుతున్నదా, లేక ఇది ప్రత్యేకంగా ఈ క్షేత్రానికే చెందినదా? అన్ని చోట్ల ఆగమ శాస్త్రంలో ఒక చోట దేవాలయంలో ఇది ప్రతిష్ఠించారు కాబట్టి అన్ని చోట్ల అదే ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి నియమం కూడా లేదమ్మా. దేవాలయం యొక్క ప్రాంగణాన్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. దేవాలయం యొక్క శక్తి నిర్మాణం చేసేటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో సప్త విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు కాబట్టి ప్రతి రామాలయంలో సప్త విగ్రహాల ప్రతిష్ఠ జరిగే తీరాలి అనేటువంటిది కూడా ఎక్కడా లేదు. హిందూ సమాజంలో ఎలా ఉంటుందంటే మాన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రంలో మౌలికమైనటువంటి భావాలకి భంగం కలగకుండా మానవ జీవనానికి అనుగుణంగా రూపొందించుకునేటువంటి ఒకానొక పద్ధతి అనేటువంటివి శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ శాస్త్రాలకు అనుగుణంగా ఆ ఊరు దేవాలయంలో ఏ ఏ విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకోవడానికి అనుకూలత ఉంటుందో, శక్తి సామర్థ్యం ఉంటుందో, పూజా పాఠాలను నిర్వహణ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ పూజారుల్లోనూ అక్కడ ఉన్నటువంటి నిర్వహణ చేయగలిగేటువంటి ట్రస్టీలకు ఉంటుందో దాన్ని బట్టి ఆలయ నిర్మాణములు అనేటువంటివి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయోధ్య శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి భూమి, రామ జన్మభూమి. అది అంతా రామమయం, జగమంతా రామమయం అయినప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో జన్మించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి దానికి మరింత విశిష్టతను కలిగించే పద్ధతిలో అక్కడ విగ్రహాల యొక్క ప్రతిష్టాపన చుట్టూ జరిగింది. ప్రధానమైనటువంటి ఆలయము గర్భగుడి ఏమిటంటే బాలరామ మందిరం. అది ప్రధానమైనటువంటిది. మిగిలినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళకి అక్కడ వీళ్ళని బట్టి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటివే. అక్కడ ఈ సప్త మందిరాలు ఉన్నాయి కదా అని చెప్పి ఆ మందిరాన్ని సప్త మందిరాల్లో ఉన్నటువంటి దేవతలతో పిలవరు. అది ప్రధానంగా కోట్ల మంది అక్కడికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. మీలాంటి ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయటం వల్ల కోటాను కోట్ల భక్తులకు అందరికీ కూడా ఇది కన్నుల పండుగగా నేత్రానందంగా ఉన్నది. ప్రతి భక్తుడు కూడా ఏం భావన పొందుతున్నాడో చెప్తున్నామా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రసారం ఏదైతే ఉందో దాన్ని చూస్తూ తాము అయోధ్యలోనే ఉన్నాము, రామ మందిర ప్రాంగణంలోనే ఉన్నాము, సాక్షాత్తు భగవంతుడైన రాముని యొక్క సన్నిధిలోనే ఉన్నాము,
వేల మంది సాధు సన్యాసుల మధ్య, మఠాధిపతుల మధ్య మేము ఆసీనులై ఉన్నాము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి పొందుతున్నారు. ఈ అనుభూతిని కలిగించడం ఏదైతే ఉన్నదో ఇలా మీ టీవీ ఛానల్ ప్రసారం చేస్తూ ఉన్నది. ఒక మంచి పని మీ టీవీ ఛానల్ లైవ్ ప్రసారం చేయటం ఏదైతే ఉందో, సజీవ ప్రసారం ఉన్నది, అది చాలా ఉత్తమమైనటువంటిది. కొన్ని కోటాను కోట్ల మంది భక్తులకు ప్రత్యక్షమైనటువంటి ఆ ధ్వజ ఆరోహణ దర్శనాన్ని మీరు కలిగించారు. సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ये अलौकिक क्षण के साक्षी बने हैं। सदियों की मनोकामना पूर्ण हुई है। मंदिर के उत्तर ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, చెప్పండమ్మా. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మనం చూస్తున్నాం ఈరోజు అయోధ్యలో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. చాలా కన్నులో పండుగ జరిగింది. అలాగే రామలయన ధ్వజారోహణం అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడింది. ఏంటి దీని గురించి చెప్పండి. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణము అనేటువంటిది జరిగింది. అనేక మంది వ్యక్తుల యొక్క కృషి, త్యాగం, బలిదానం భారత జాతి యొక్క స్వాభిమాన చిహ్నంగా, ఒక ధార్మిక కేంద్రంగా అయోధ్యలో రామ మందిరం యొక్క భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. రాముడు పుట్టినటువంటి స్థలం అది. భారత జాతికి ఆదర్శమైనటువంటి వ్యక్తి, పురుషోత్తముడు, అలాగే ధర్మము వృత్తి భవించినటువంటి వ్యక్తి. మందిర నిర్మాణం ద్వారా ఉత్తమమైనటువంటి పురుషులు నిర్మాణం కావాలి, ఉత్తమమైన జాతి నిర్మాణం కావాలి, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జాతి చెప్పండి. ధర్మమైన మార్గంలో కంటిన్యూ సుబ్రహ్మణ్యం గారు. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జాతి నడుచుకోవాలి అనేటువంటి ఒక సంకేతంతో ప్రపంచానికే ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ రామ మందిర నిర్మాణము భారత జాతి స్వాభిమాన చిహ్నంగా విశ్వ మానవాళి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ మందిర నిర్మాణం జరిగింది. అదొక అద్భుతమైనటువంటి స్వాభిమాన సంకేతంగా, ఒక జాతి యొక్క స్వాభిమాన ఘట్టంగా మందిర నిర్మాణాన్ని చెప్పుకోవచ్చు. అలాంటి మందిరం మీద ఈ రోజున భగవద్ధ్వజము అంటే భగవత్ స్వరూపమైనటువంటి ధ్వజం, అది ధర్మానికి ప్రతీకగా చెప్పుకోబడేటువంటి ధ్వజం. శాస్త్రాలన్నీ కూడా ధర్మానికి ప్రతీకగా కాషాయ పతాకాన్ని చెప్తూ ఉంటాయి. అలాంటి కాషాయ వర్ణంలో ఉన్నటువంటి త్రికోణ ఆకృతిలో ఉన్నటువంటి భగవద్ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాన్ని పూజ చేశారు. పక్కన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘ చాలకుడు డాక్టర్ మోహన్ భాగవత్ గారు ఉన్నారు. ఇంకా అనేక మంది ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు కూడా సమక్షంలో ఈ రామ మందిరం యొక్క గర్భగుడి పైన భగవద్ధ్వజము, ధర్మధ్వజము ఆరోహణ కార్యక్రమం జరిగింది. కన్నుల పండుగగా, నేత్రానందంగా. ఇది త్రికోణ ఆకృతిలో ఉన్నది. ఈ త్రికోణాకృతి అనేటువంటిది ఆగమ శాస్త్రంలో కానీ, మంత్రశాస్త్రంలో కానీ, యంత్రశాస్త్రంలో కానీ, ప్రధానంగా యంత్రశాస్త్రంలో ఈ త్రికోణాకారానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది. సుబ్రహ్మణ్య గారు, యూపీ ఆదిత్యనాథ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. मर्यादा